ఒకరికి ప్రశాంతంగా లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది. సముద్రాన్ని చూడగలం, కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేం. అదేవిధంగా మనుషుల్ని చూడగలం, కానీ వారి మనసులో ఏముందో చూడలేం. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఏ ఆయుధాలు వాటంతటవే హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారతాయి. యుద్ధం తప్పదు అంటే అరచెయ్యి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం. మనకున్న సమస్యలకు రెండు కారణాలు. ఒకటి, మర్చిపోవలసినవి గుర్తుంచుకోవడం. రెండు, గుర్తుంచుకోవాల్సినవి మర్చిపోవడం. అసూయపడే వారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశపడే వారితో మీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. ఓడిపోతామేమో అన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. దురాశపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండిఘటాలను అభినందనలతోనూ, అవివేకిని ఆశయంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. ఒక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు నిరాశకు గురవుతూనే ఉంటాడు. నీవు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. పొడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదు అన్నమాట. రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు. అలాగే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత చెందడు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన, బంధమైన. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి.
ఎప్పుడు కింద పడిపోవడం గొప్ప కాదు, పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప. విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలిసిన వారికే దొరుకుతుంది. అది వస్తువైన, బంధమైన. నువ్వు మొదలు పెట్టాలంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు, కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికి లేదు. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్ధాలు ఆడక తప్పదు. జీవితంలో అబద్ధాలు చెప్పేవారిని క్షమించు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు. నువ్వు నమ్మిన వాళ్ళే మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒకడున్నాడు, లెక్క సరిచేయకుండా వదిలిపెట్టాడు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ వెనుకేముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ప్రతి ఆనందం తర్వాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ శక్తుల్ని లక్ష్య సాధనలో సైతం సరిగ్గా చూపించాలి. విజయ రహస్యం అంటే ఇదే.